హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్యాప్సికమ్ కర్రీకి తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ మరియు ప్రొసీజర్ చూసేద్దామా. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ కొంతసేపు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంతసేపు మగ్గనివ్వాలి. ఆ తరువాత దాంట్లో కర్రీ లీవ్స్ వేయాలి. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనం తీసుకోవాల్సింది పసుపు, ధనియాల పౌడర్, క్యాప్సికమ్ ముక్కలు మరియు కొత్తిమీర, పెరుగు, క్యాష్యూస్. సో ఇక కంటిన్యూ అవుతుంది. కుక్ అవుతున్న ఆనియన్స్లో పసుపు వేయాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, క్యాప్సికంలో ధనియాల పౌడర్, వేయాలి. ఆ తర్వాత బాగా కలపాలి. దాంట్లో మసాలా, క్యాప్సికమ్ కర్రీలో తగినంత నీళ్లు వేయాలి. క్యాష్యూస్లో కొబ్బరి వేసి బాగా దంచాలి. కర్రీలో తగినంత దంచుకున్న క్యాష్యూస్ మరియు కొబ్బరి పౌడర్ వేయాలి. కొంతసేపు బాగా మరిగించాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు వేయాలి. దాంట్లో పెరుగు కొంచెం యాడ్ చేస్తే బాగుంటుంది. ఓకే, మన క్యాప్సికమ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది రెస్టారెంట్ స్టైల్లో.